హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనాథ్ అకాడమీ. ఇంటర్మీడియట్ ఫిజిక్స్లో 60/60 మార్క్స్ కావాలనుకుంటున్నారా? అయితే సిలబస్ ఎక్కువ ఉంది, ఏ క్వశ్చన్స్ చదవాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమి మాకు తెలియట్లేదు, ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి కూడా తెలియట్లేదు అనుకుంటున్నారేమో. సో ఫర్ యువర్ పర్పస్ ఓన్లీ శ్రీనాథ్ అకాడమీ నుంచి శ్రీనాథ్స్ ఐపీఈ పీవైక్యూ సిరీస్ వచ్చిందనమాట. సో దీంట్లో భాగంగానే ఈ వీడియోలో మనం న్యూక్లియర్ చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏంటో డిస్కస్ చేయబోతున్నాం స్టూడెంట్స్. సో మరిన్ని చాప్టర్స్ కోసం సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అనమాట. అండ్ వీడియోలోకి ఎంటర్ అయితే మనకి ఈ చాప్టర్లో ఆల్మోస్ట్ 7 టాపిక్స్ ఉన్నాయి. వీటి గురించిన క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ మనకి ఆల్రెడీ ఛానల్లో అవైలబుల్గా ఉంది స్టూడెంట్స్. సో అటామిక్ మాసెస్ అంటే ఏంటి, లేదంటే న్యూక్లియస్ యొక్క సైజ్ని ఎలా ఫైండ్ అవుట్ చేశారు, న్యూక్లియస్ యొక్క డెన్సిటీ ఎలా ఉంటుంది, న్యూక్లియర్ ఫోర్స్ అంటే ఏంటి, రేడియో యాక్టివిటీ ఏంటి, న్యూక్లియర్ ఎనర్జీ ఏంటి, దాని గురించి నా క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ మనకి వీడియోస్ ఫుల్ చాప్టర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ ఛానల్లో మీకు 6th నుంచి ఇంటర్ వరకు బోర్డ్ ఎగ్జామ్స్ అయినా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయినా, ఏ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రిపరేషన్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీకు 100% ఫ్రీగా బెస్ట్ క్వాలిటీతో లభించబోతున్నాయి స్టూడెంట్స్. సో అందుకే సబ్స్క్రైబ్ చేయండి, ఇవన్నీ మిస్ కాకూడదు అనుకుంటే. సో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఆల్రెడీ చెప్పినట్టుగానే ఫుల్ చాప్టర్ వీడియోస్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు డిస్కస్ చేయబోతున్నాం దీంట్లో. అండ్ నెక్స్ట్ గన్ షాట్ సిరీస్ వస్తుంది, క్విక్గా రివిజన్ చేయడం ఎట్లా వస్తుంది, అండ్ ఐపీ ఎగ్జామ్స్ టిప్స్ గురించి వస్తుంది, అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు, ఎగ్జామ్ టిప్స్, వీటి గురించి కూడా మనకి వీడియోస్ అన్ని అప్లోడ్ కాబోతూ ఉన్నాయి. అండ్ బ్లూ ప్రింట్ చూస్తే కనుక మనకి సెక్షన్ 3లో క్వశ్చన్ పేపర్లోనే లాస్ట్ క్వశ్చన్ అనేది న్యూక్లియర్ చాప్టర్ నుంచి వస్తుంది. అండ్ ఈ చాప్టర్ నుంచి మనకు ఓన్లీ 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. సో నో బాదర్ అబౌట్ 4 మార్క్స్, no bother about 2 marks, only 8 marks, that's it. దీనిలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎన్ని ఇయర్స్ రిపీట్ అయిందో మీరే చూడొచ్చు ఫ్రెండ్స్. ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఏ న్యూక్లియర్ రియాక్టర్. న్యూక్లియర్ రియాక్టర్ ఎలా వర్క్ చేస్తుంది, మీకు ప్రిన్సిపల్ ఏంటో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో ఇదైతే సూరత్లో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్ స్టూడెంట్స్, దానికి ఇమేజ్ మీకు అండర్స్టాండింగ్ కోసం పెట్టాం. అండ్ నార్మల్గా ఇదేంటిదంటే కనుక యురేనియం వాడేది, న్యాచురల్గా దొరికే యురేనియం అనమాట. సో ఇది ఒక మ్యాప్ లాంటిది అనమాట స్టూడెంట్స్, మీ అండర్స్టాండింగ్ కోసం. అండ్ మీరు ఎగ్జామ్లో రాయాల్సింది అయితే న్యూక్లియర్ రియాక్టర్ అని ప్రిన్సిపల్ రాసి డయాగ్రామ్ వేసి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది. సో ఇక్కడ న్యూక్లియర్ ఫిజన్ అనే ప్రాసెస్ జరుగుతుంది. హెవీ న్యూక్లియస్ వచ్చి చిన్న చిన్న న్యూక్లియస్గా విడిపోతూ ఉంటుంది. అండ్ విడిపోయినప్పుడు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది, న్యూట్రాన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ న్యూట్రాన్స్ వెళ్ళి మళ్ళీ ఇంకొక న్యూక్లియస్తో హిట్ చేస్తూ ఉంటాయి, మళ్ళీ రిలీజ్ అవుతూ ఉంటుంది. అలా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేస్తేనేమో కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ న్యూక్లియర్ రియాక్టర్ అవుతుంది, కంట్రోల్ చేయలేకపోతే న్యూక్లియర్ బాంబ్ అవుతుంది. ఓకేనా? దీని గురించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంది, మీరు వెళ్ళి చూడొచ్చు. అండ్ రేడియో యాక్టివిటీ అంటే ఏంటి, అలాగే రేడియో యాక్టివ్ డికే యొక్క లా ఏంటి, అట్లానే రేడియో యాక్టివ్ డికే అనేది ఎక్స్పోనెన్షియల్ నేచర్ అని ప్రూవ్ చేయండి అని మనల్ని అడుగుతూ వచ్చారు. కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో రేడియో యాక్టివిటీ అంటే ద స్పాంటేనియస్ డిసింటిగ్రేషన్ ఆఫ్ అన్స్టేబుల్ న్యూక్లియస్. అన్స్టేబుల్ న్యూక్లియస్ దానంతట దాన్ని విడిపోవడాన్ని, డిసింటిగ్రేట్ అయిపోవడాన్ని రేడియో యాక్టివిటీ అని అంటాం, రేడియో యాక్టివ్ డికే అని అంటాం. ఈ రేడియో యాక్టివ్ డికేలో మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఆల్ఫా డికే అంటే హీలియం న్యూక్లియస్ అనేది మనకి బయటకి ఎమిట్ అయిపోతుంది. బీటా న్యూక్లియస్ అంటే ఎలక్ట్రాన్ కానీ పాజిట్రాన్ కానీ ఎమిట్ అవుతుంది. గామా డికే అంటే కనుక హై ఎనర్జీ పార్టికల్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎమిట్ అయిపోతూ ఉంటాయి స్టూడెంట్స్. సో దీని గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ సొల్యూషన్ మనకి సపరేట్ వీడియో అవైలబుల్గా ఉంది, వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద సోర్స్ ఆఫ్ స్టెల్లార్ ఎనర్జీ. ఎక్స్ప్లెయిన్ ద కార్బన్ నైట్రోజన్ సైకిల్, ప్రోటాన్ సైకిల్ అక్కరింగ్ ఇన్ స్టార్స్ అనమాట. సో స్టెల్లార్ ఎనర్జీ అంటే ఏంటి మనం చూస్తే కనుక ఏం లేదు స్టూడెంట్స్, ఇప్పుడు మనకి సన్ దగ్గర మనకి ఎనర్జీ అనేది సన్ నుంచి ఎర్త్ వరకు వస్తుంది అనమాట. సో సన్ దగ్గర మనకి ఏమవుతుందంటే కనుక న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ జరుగుతుంది. మనకి న్యూక్లియర్ రియాక్టర్లో ఫిజన్ జరిగితే ఇక్కడేమో ఫ్యూజన్ జరుగుతుంది అనమాట. అంటే చిన్న న్యూక్లియస్ కలిసిపోయి పెద్ద న్యూక్లియస్గా మారుతాయి. అలా మారే ప్రయత్నంలో ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో ఆ ఎనర్జీని మనం స్టెల్లార్ ఎనర్జీ అని అంటాం. సో 4 హైడ్రోజన్స్ వచ్చేసి హీలియంగా మారుతాయి. ఈ టైంలోనే కొంత ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. దట్ ఈస్ ఆల్మోస్ట్ 26.5 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఐ థింక్ అనమాట. సో 26.7 మెగా ఎలక్ట్రాన్స్. ఈ ఎనర్జీనే మనకి రేడియేషన్ లాగా, రేడియేషన్ లాగా ఎర్త్ వరకు వస్తుంది స్టూడెంట్స్. సో
ఇది ఇక్కడ జరిగే ప్రాసెస్ అనమాట ఇక్కడ. ఓకేనా స్టూడెంట్స్. అండ్ కార్బన్ నైట్రోజన్ సైకిల్ అంటే ఏంటంటే కనుక దీన్ని బోత్ అనే దాన్ని ప్రవేశపెడతా వచ్చాడు స్టూడెంట్స్. సో ఇక్కడ ఏమైందంటే కనుక మనకి ఒక సింగిల్ హైడ్రోజన్ ఒక హీలియం లాగా మారుతుంది అనమాట. అండ్ ఈ ప్రాసెస్లో కార్బన్ని నైట్రోజన్ క్యాటలిస్ట్ లాగా వాడుకుంటారు స్టూడెంట్స్. సో ఇది ఒక ప్రాసెస్లో మనకి ఇక్కడ కూడా సేమ్ ఎనర్జీ 26.7 మెగా ఎలక్ట్రాన్స్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనమాట. ఇది ఒక ప్రాసెస్ అనమాట. అండ్ ఇంకోటి ప్రోటాన్ సైకిల్ అంటే 4 హైడ్రోజన్స్ కలిసి మనకి హీలియంని ఫామ్ చేస్తాయి అనమాట. ఇక్కడ కూడా సేమ్ ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది ఇంకొక ప్రాసెస్ స్టూడెంట్స్. ఓకేనా. సో ఇవన్నీ కూడా న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగినప్పుడు ఎలా జరుగుతుంది, ఏ మాలిక్యూల్స్ ఎట్లా కంబ్ అవుతాయి అన్నదానికి డిఫరెంట్ ప్రాసెస్ స్టూడెంట్స్. దాట్స్ ఇట్ స్టూడెంట్స్. కమింగ్ అప్ వీడియో వచ్చేసి సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ చాప్టర్ నుంచి రాబోతూ ఉందన్నమాట. సో ఆ చాప్టర్లో ఒక 4 మార్క్స్ క్వశ్చన్ రాబోతూ ఉంది అండ్ 1-2 మార్క్స్ క్వశ్చన్ రాబోతూ ఉంది. సో టోటల్గా మనకి 6 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో చాప్టర్ 1 ఆఫ్ ది ఇంపార్టెంట్. సో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద వీడియో. బాయ్ బాయ్.